కర్నూలు నగరంలోని రాయల్ ఫంక్షన్ హాల్లో మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని అడ్వాన్స్గా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి కేకును కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అడ్వాన్స్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ, జగనన్న స్ఫూర్తితో ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా మనం ముందు ఒక వ్యక్తిగా ధైర్యంగా నిలబడడంతో పాటు ప్రజలకు అండగా నిలవాలన్న దృఢ సంకల్పంతో జగనన్న ఆశయ సాధన కోసం బడుగు బలహీన వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా కర్నూలు నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడమే నా లక్ష్యం. పార్టీ బలోపేతానికి మనందరం కలిసి పనిచేద్దామని ఆయన నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త తన వంతుగా ఐకమత్యంతో కలిసి పనిచేస్తూనే పార్టీని, మన ప్రియతమ నేత జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవటమే మన లక్ష్యం. మనం ఆయనకు ఇచ్చే సరైన బహుమతి సీఎంను చేసుకోవటమే అని అన్నారు. అనంతరం కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాట్లాడారు. పార్టీ కాల్ ఇచ్చిన తర్వాత పార్టీ ప్రోగ్రామ్ లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. నాకు ఎక్కడైనా ఏమైనా సొంత పనులతో ఒకటి రెండు ప్రోగ్రాంలు మిస్ అయితే కూడా దానిని మళ్ళీ నేను కవర్ చేసుకుంటాను. దానికి వేరే రకంగా మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాకు జగనన్న పైన నమ్మకం ఉంది, జగనన్నకు నా పైన నమ్మకం ఉంది, నాకు మీ అందరి పైన నమ్మకం ఉంది. కాబట్టి మనం అందరం కూడా జగనన్న ఏ నమ్మకం అయితే మీ పైన, నా పైన, అందరి పైన పెట్టాడో దానికి కట్టుబడి మరొక్కసారి యుద్ధానికి రెడీ కావాలని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అందరం కూడా కలిసికట్టుగా ఏ ప్రోగ్రాము, ఏ పిలుపు ఇస్తే కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్దామని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. बैनर पीछे वो गाड़ो కర్నూలు నియోజకవర్గంలో పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, మరి వివిధ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలతో కలిసి ఒక ఆత్మీయ సమావేశం చేయడం జరిగింది. అలాగే మా జననేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సెలబ్రేషన్ కూడా అడ్వాన్స్గా ఈరోజే చేసుకోవడం జరుగుతుంది. కర్నూలు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ మరి ఎన్డీఏ కూటమి ఏదైతే అబద్ధాలు చెప్పి అధికారంలో వచ్చిందో, ఏవైతే చేస్తా అని చెప్పి ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా ఏది కూడా చేయకుండా జనాల్ని మోసం చేస్తున్నారో దానిపైన పోరాటానికి జగనన్న పిలుపు మేరకు సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ, పార్టీలో చిన్న చిన్న మనస్తర్పాలు, భేదాలు, విభేదాలు ఉంటే కూడా దాన్ని అన్నిటినీ కూడా పక్కన పెట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకునే విధంగా ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్త ముందుకు కదలాలని చెప్పి పిలుపునిచ్చుకుంటూ అందరము కలిసికట్టుగా పనిచేద్దామని చెప్పి ఈరోజు ఈ మీటింగ్లో మాట్లాడుకుంటూ పార్టీ ప్రతిష్ట కోసము, పార్టీ కార్యకర్తల బలోపేతం కోసము నా వంతు కృషి నేను చేస్తానని చెప్పి తెలియజేసుకోవడానికే ఈరోజు ఈ కార్యకర్తల సమావేశం కూడా జరపడం జరుగుతుంది అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటాను.